వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ లోని పంజాబ్ కు చెందిన సరబ్జిత్ కౌర్ అనే మహిళ పాకిస్తానీ వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ లో అరెస్టు చేయబడింది. ఆమె నవంబర్ 2025లో ఒక మతపరమైన కార్యక్రమం కోసం సిక్కు భక్తులతో కలిసి పాకిస్తాన్ కు వెళ్లింది. సరబ్జిత్ కౌర్ తో పాటు ఆమె భర్త నాసిర్ హుస్సేన్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరబ్జిత్ కౌర్ పాకిస్తాన్ కు చెందిన నాసిర్ హుస్సేన్ ను పాకిస్తాన్ లో వివాహం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సరబ్జిత్ కౌర్ అక్కడ పాకిస్తాన్ లో అరెస్ట్ చేసినట్లు కొద్దిసేపు క్రితంగా కీలకంగా దాదాపు 4 రోజుల నుంచి మిస్ అయినటువంటి ఏదైతే ఒక కేసుకు మాత్రమే సంబంధించినటువంటి వివరాలు 4 రోజుల క్రితం ఇక్కడ ఇక్కడ అంటే ఇండియాలో పంజాబ్ లో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి పాకిస్తాన్ లో సరబ్జిత్ కౌర్ అక్కడ పోలీసులు పట్టుకున్నట్లుగా, తర్వాత ఆమె అక్కడ తన పేరును మార్చుకొని వివాహం చేసుకొని లాహోర్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కపుర్తరాపూర్ అన్నటువంటి ఒక విలేజ్ లో దాక్కున్నట్లుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసినట్లు కూడా భారత విదేశాంగ శాఖకు సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఈమె సరబ్జిత్ కౌర్ ఒక మతపరమైనటువంటి పంజాబ్ కు సంబంధించినటువంటి అంటే గురునానక్ సంబంధించినటువంటి ఏదైతే ఒక ఇక్కడ నుంచి ఒక సమూహం వెళ్ళేటటువంటి వాళ్ళ గుంపులో భాగంగానే ఈమె అక్కడికి వెళ్ళింది, పాకిస్తాన్ కి వెళ్ళింది. అయితే అక్కడ పాకిస్తాన్ కి మనకు అటారీ నుంచి ఏదైతే వెళ్ళేటటువంటి కొంతమంది అందులో దాదాపు 1900 మందికి పైగా ఎవరైతే ఒక గ్రూప్ ఉన్నదో పంజాబీస్ కి సంబంధించినటువంటిది, దానికి విదేశాంగ పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళినటువంటిది. అయితే తిరిగి అక్కడ దాదాపు ఒక 10 రోజులు మాత్రం ఏదైతే అక్కడ ఉండేటటువంటి గురుద్వారాకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి సమావేశాలంతా పాల్గొన్న తర్వాత దాదాపు 1932 మంది ఎవరైతే వెళ్లారో అందులో నుంచి 1931 అంటే దాదాపు 1931 మెంబర్స్ రిటర్న్ వచ్చారు. కానీ ఒకరు మాత్రం మిస్ అయ్యారు. దాదాపు 4 రోజుల క్రితము దీనికి సంబంధించినటువంటి ఏదైతే గురునానక్ ఏదైతే మనకు పంజాబ్ కి సంబంధించినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా విదేశాంగ శాఖకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కేసుకి సంబంధించినటువంటిది ఆమె కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ కీలకంగా తనే ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోని చేసి నేను తన పేరుని మార్చుకున్నాను, తను ఇక్కడ ఉండేటటువంటి నాసిర్ హుస్సేన్ ని నేను వివాహం చేసుకున్నాను, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము, ఎవరు బలవంతంతో ఈ వివాహం చేసుకోలేదంటూ కూడా ఇక్కడ ఒక చిన్న వీడియోని 9 సెకండ్ల వీడియోని కూడా విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఆమె గురించి కూడా ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ పోలీసులందరూ కూడా ఇంటరాగేషన్ కూడా చేశారు. ఆమెని తర్వాత ఆమె హస్బెండ్ ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఏదైతే యూట్యూబర్ నాసిర్ తిల్లానా వీళ్ళు ఏదైతే గుంపు పాకిస్తాన్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే అటారీ దగ్గర ఉండేటటువంటి ఏదైతే ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉండేటటువంటి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఏదైతే నాసిర్ తిల్లానా వీరికి స్వాగతం చెప్తున్నటువంటి ఒక వీడియో మాత్రము ఇప్పుడు పబ్లిక్ దాంట్లో ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఈమె మిస్సింగ్ కావడానికి ఈ నాసిర్ తిల్లానాకి ఏదైనా సంబంధం ఉందా? ఇంతకుముందు కూడా నాసిర్ హుస్సేన్ కి కూడా అక్కడ ఉండేటటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైనిక అధికారులతో కూడా కొంత సంబంధాలు ఉన్నాయి అన్నటువంటిది కూడా ఏదైతే మనకు ఆపరేషన్ సింధు సమయంలో కూడా నాసిర్ హుస్సేన్ పేరు కూడా చాలా ప్రముఖంగా వినపడ్డది. అతన్ని ఈమె వివాహం చేసుకున్నటువంటిది ఇప్పుడు. అయితే ఇక్కడ మనకు ఆమె చెప్పినటువంటి వివరాల ప్రకారంగా తను నాకు 9 సంవత్సరాల నుంచి పరిచయము, అతడు చాలా మంచివాడు అన్నటువంటి ఒక పాయింట్ చెప్పింది. కానీ ఇక్కడ మనకు అంటే 9 సంవత్సరాల నుంచి ఇక్కడ భారత్ లో ఉండి ఈమె అక్కడికి సమాచారం అందించిందా అన్నది ఇక్కడ మొదటి ప్రశ్న. తర్వాత ఈ వివాహానికి ఆమె అక్కడే ఉండి అక్కడే నేను పాకిస్తాన్ లోనే ఉంటాను అంటున్నటువంటి రెండవ ముఖ్యమైనటువంటి అంశము అంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉండి భారతదేశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అక్కడికి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉందా అన్నది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు ఆమె నుంచి రాబట్టాల్సి ఉంది. ఆమెను భారత్ కి అప్పగిస్తామంటూ కూడా
పాకిస్తాన్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అందిస్తుంది. కానీ దీనికి భారత్ మాత్రం, ఎందుకంటే ఇక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుని పేరు మత మార్పిడి చేసుకున్నాను, మతం మార్చుకున్నాను అన్నటువంటిది ఒకవైపు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి తనను వివాహం చేసుకున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సరిహద్దు దగ్గర ఉండేటటువంటి పూర్తి సమాచారాన్ని ఆమె అక్కడ అందించిందా అన్నది కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అప్డేట్ కూడా ఇంటెలిజెన్స్ ఆలోచిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టేటటువంటి ప్రయత్నము. కానీ మొత్తం మీద మాత్రము ఏదైతే సరబ్జిత్ కౌర్ నెల రోజుల క్రితం మిస్ అయినటువంటి మహిళ పాకిస్తాన్ లో కపుర్తాలో తేలడము, ఆమె అక్కడ వివాహం చేసుకుని పేరు మార్చుకొని ఉండడం అన్నది ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.